సరే మీ ఓటమే నా లక్ష్యం అన్న మాటగా ముందుకెళ్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి నన్ను గెలిపిస్తాని నన్ను ఓడగొడతాని ఆయన పదవి అనుకుంటా. మీరేమో ఇక్కడ పార్టీ లేదంటున్నారు, మీరు 15 మంది గెలిచారు కదా, మరి ప్రతిపక్షంగా మీరు గొంతు విప్పలేకపోయారా లేకపోతే కేసీఆర్ మిమ్మల్ని భయపెట్టారా? పార్టీ లేదంటే నేను ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు లేదంటలేను. ఆనాడు ఒకరొకరు ఎమ్మెల్యే ఏంటంటే తెలంగాణ తెచ్చిన తర్వాత మనం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ లేలేకపోయింది. డెవలప్ చేయాలంటే మనం పార్టీలకు ఉన్న పార్టీలకు పోతేనే గెలుస్తామనే ఆలోచనతో ఈనాడు కూడా తెలుగుదేశం ఇంత ఉన్నది బలపడి ఉన్న లేదన్నాడు కాదు. ప్రభుత్వ పార్టీలో ఉంటే పనులు అవుతాయని మీరు అంటున్నారు కదా, మరి ఇప్పుడు కేంద్రంలో పార్టీ ఉంది, రాష్ట్రంలో పార్టీ ఉంది, మరి మీరు అసెంబ్లీలో గొంతు విప్పినప్పుడు కానీ పార్టీ రోజు రోజు తగ్గుతుంది కదా, తగ్గడంలో కొంచెం మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ పార్టీలో కూడా పార్టీ పోయిన తర్వాత మంచిగా డెవలప్ చేసుకుంటాం. ఇక దాని తర్వాత తెలుగుదేశం కొద్దిగా ఏంటంటే ఇక నాయకులు అనేది మంచిగా వెళ్ళిపోయినా కొద్దిగా వీక్ అయింది పార్టీ. నిజంగా డెవలప్మెంట్ కోసం వెళ్ళారా లేకపోతే మీరు డెవలప్ అవ్వడానికి వెళ్ళారా, దోచుకున్నది దాచుకోవడానికి వెళ్ళారని విమర్శలు కూడా వస్తాయి. మీరందరూ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. నేను ఎమ్మెల్యే కాకముందు ఏం ఆస్తులున్నాయి, ఎమ్మెల్యే అయినాక ఏం ఆస్తున్నాయి. ఆనాడు నాకు ఇదే ఇల్లు ఉంది, ఆ ఇయ్యాల కూడా ఇదే ఇల్లు ఉన్నది. నేను కొత్తగా ఇల్లు కట్టుకొని ఇంకా బంజరాయిలో ఉండాలి. మరి ప్రకాష్ని చూడాలా, పార్టీని చూడాలా, పథకాలు చూడాలంటే మీరేం చెప్తారు? నువ్వు మండల చైర్మన్ చేసి ఎమ్మెల్యే టికెట్ అడితే రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే టికెట్ అడిగిస్తాడా సార్? పార్టీని చూస్తారు, పథకాలను చూస్తారు, ప్రకాశం చూస్తారు. నువ్వు ప్రజానాయకుడిలాగా గెలవడానికి అవకాశం లేదు, గెలవ కూడా నువ్వు. పోరు వల్లనే ఇక్కడున్న చైర్మన్ పార్టీ మారారంట, మరి నిజమేనా ఇది? మంత్రి పదవి ఏమన్నా ఆశిస్తున్నారా? అంటే అమ్మ ఏది అది నేను 3 మార్లు గెలిచిన అది ఏమున్నా మా సార్ మీద ఉంటుంది. ఆయన ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వదు ఆయన ఉంటుంది. రేపు 4వ సారి గెలిచినా ఆయన ఇష్టం. ఇచ్చినా సంతోషపడతాం, ఇవ్వకున్నా సంతోషపడతాం. పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నాం మనం. గతంలో స్వామి గౌడ్, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు చూస్తే మీ ఎంపీ కూడా అధిష్టానం నుంచి మంచి అండదండలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మొన్ననే మనంతా కేటీఆర్ కూడా పిలిచి మాట్లాడడం కానీ నన్ను గాంధీని పిలిచి మాట్లాడడం జరిగింది. ఎంపీ ఆయనే ఉంటాడు, ఎమ్మెల్యే మీరే ఉంటాడు, మీరు ఎలాంటి డౌట్ పడే అవసరం లేదు. ఒకవేళ మీ పార్టీలో మీరు ఇక్కడ గెలిచి ఒక రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వస్తే మీరు ఇదే పార్టీలో ఉంటారా? ఇళ్ళనే ఉంటాం. ఇంకా ఏరే పార్టీలకు క్వశ్చన్ లేదు. ఏరే పార్టీలకు పోతే నా అంత పిచ్చోడు లేడు అనుకుంటాను.